జై సీతారాం. నీ వ్యక్తిత్వ నిర్మాణం జరిగినట్లే మీ అమ్మ నిన్ను గురించి, నీ వ్యక్తిత్వాన్ని గురించి ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా గుండెల మీద చెయ్యి వేసుకుని ధైర్యంగా, నిర్భయంగా, నిస్సందేహంగా, నిస్సంకోచంగా చెప్పగలదు. యోగ్యతా పత్రాన్ని ఇవ్వగలదు. అప్పుడు చూడండి, మీ అమ్మ కళ్ళలో ఆనందం, గర్వం, దర్పం. మీ జన్మ తరించదు. మీ అమ్మ రుణం కొంచెమైనా తీరినట్లు కాదు. పూర్తి రుణం తీరడానికి ఎవడికి ఒక జన్మ సరిపోదు. అదే మీ అమ్మ గర్వంగా తలెత్తుకుని బ్రతికే నిజమైన సాధికారత, మహిళా సాధికారత. అది మీ అమ్మకు తన కొడుకుగా మీ మీద మీరే ఇచ్చిన సాధికార ముద్ర. ముందు ముందు మీరు దురలవాట్ల జోలికి పోకుండా, తప్పటడుగులు వెయ్యకుండా మిమ్మల్ని నియంత్రించగలిగే సాధికార దండం. తల్లిని ప్రేమించే, గౌరవించే యువకుడు ఆమెకు భర్తగా దొరకడం ఆమె అదృష్టం కాదు. అలా చేయడం మీ నాన్నను అవమానించడమా? ఎంతమాత్రం కాదు. మీ నాన్న సంపాదన పరుడే కదా. ఆయన ఆర్థిక స్వాతంత్ర్యం ఆయనకుంది. నిజానికి మీ నాన్న కూడా తన తల్లి విషయంలోనూ, భార్య విషయంలోనూ అలాగే చేసి ఉండాల్సింది. కానీ అప్పటికి నేను లేను, నా ఈ సిద్ధాంతమూ లేదు, ఇలా చెప్పిన వాళ్ళు లేరు. అదంతా గతం. గతాన్ని మార్చలేము, భవిష్యత్తును మార్చుకుందాం. జై హింద్, జై సీతారాం.